ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో వినాయక చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. అసలు వినాయకుడికి ఎందుకు అటువంటి తల పెట్టారు, గజముఖం ఎందుకు, ఏనుగు ముఖం ఎందుకు పెట్టారు, ఆ తర్వాత సిద్ధి బుద్ధి భార్యలు అంటే అర్థం ఏమిటి అనే విషయాలని నిన్న మనం తెలుసుకున్నాం. అలాగే ఆయనకి ఎలుక ఎందుకు వాహనంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఎలుక చిన్న చిన్న దొంగతనాలు చేసి అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుందని, అటువంటివి ఉండకుండా ఉండాలి అంటే మనం గణపతిని ఎంత పూజించాలి. కానీ ఇంకొక రకమైన దొంగతనం అంటే 10 మంది హృదయాలని కొల్లగొట్టేటటువంటి మనకి ఒక రకమైన దొంగతనాన్ని పొందినప్పటికీ ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరోసలై చాలామంది హృదయాలని కొల్లగొట్టే దొంగ అవుతాడు గణపతిని పూజిస్తే అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అసలు గణపతి గురించి పిల్లల మనస్సు కూడా రంజిల్లిపోయేటట్టుగా ఒక ఆఖ్యానాన్ని పెద్దలు చెబుతూ ఉంటారండి. ఇది మనం వినాయక చరిత్రలో వినాయకుడి పూజకి వినాయక చవితి రోజు మనం చదివే పుస్తకాలలో కూడా చెప్తే బాగుండేది. రాయట్లేదు ఇప్పుడు. కాబట్టి అదేంటి అన్నది చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఇంకొకసారి అందరికీ తెలిసేటట్టుగా చెప్పుకుందాం. అసలు నారాయణి నారాయణ, నారాయణుడు నారాయణి అన్న అంటే విష్ణుమూర్తి పార్వతీదేవికి అన్న. కాబట్టి నారాయణుడు వినాయకుడికి ఏమవుతాడండి? అన్నయ్య ఏమవుతాడు? మేనమామ అవుతాడు కదండి. పిల్లలకి సెలవులు ఇస్తే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతుంటారు. అక్కడ మేనమామ ఉంటాడు కదండి. మేనమామ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. వేసవికాలం సెలవులు ఇచ్చారంటే ఎక్కువగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలందరూ. ఎందుకు? మేనమామ ఉంటాడు. మేనమామకి మేనల్లుళ్ళన్నా మేనకోడళ్ళన్నా ఎంత ప్రేమోనండి. అందుకే మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని మేనమామ ఇంట్లోనే తాత కూడా ఉంటూ ఉంటారు కదండి. అమ్మమ్మ, తాత, మేనమామ, అత్త అందరూ ఉంటారు. పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ పిల్లల్ని చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. అలాగే ఒక రోజున వినాయకుడు తన మేనమామ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఇంటికి వెళ్ళాట. ఆ సమయానికి శ్రీ మహావిష్ణువు ఏదో పనిలో ఉండి తన చేతిలోని చక్రాన్ని పక్కన పెట్టాడు. వినాయకుడు ఆ చక్రం చూసి ఇదేదో బాగానే ఉందని అటు ఇటు చూసి దాన్ని తొండంతో తీసి ఏదో అది జంతుకు అనుకున్నాడో ఏమిటో నోట్లో పెట్టుకుని గుడుక్కొని మింగేశాట. ఈ చక్రం గణపతి కడుపులోకి వెళ్ళిపోయింది. విష్ణువు రాక్షస సంహారం చేయడానికి తన చక్రం ఎక్కడ ఉందా అని వెతకడం ప్రారంభించాడు. ఇది కనబడలేదు. అలా వెతుకుతున్న విష్ణుమూర్తిని చూసి వినాయకుడు నవ్వుతున్నాడు. అప్పుడు విష్ణువు అమ్మమ్మ ఈ పిడుగు తన చక్రాన్ని మింగేశాడని గ్రహించి ఈ చక్రాన్ని మళ్ళీ ఎలా తప్పించడమా అని ఆలోచించాడు. ఆ పిల్లవాడు ఏమవుతాడు? విష్ణువుకి మేనల్లుడు కదండి. అందుకని కొట్టలేడు. తిట్టపోదామా అంటే అక్క కొడుకు కాబట్టి చూడండి, అంటారు తిట్టపోతే అక్క కూతురు కొట్టపోతే గర్భిణి అని. అలాంటి చందం అయిపోయింది ఆయనకి, విష్ణుమూర్తికి. అందుకని ఇప్పుడు ఆయన ఏమీ చేయలేక తను 4 చేతులతో తను 2 చెవులు పట్టుకుని వినాయకుడు ముందు గుంజీలు తీశాడు. గుంజీలు తీయడం అంటే ఏమిటో అప్పటిదాకా వినాయకుడు చూడలేదండి. మొట్టమొదటిసారి చెవులు పట్టుకుని మామయ్య గుంజీలు తీస్తుంటే దానిని చూసి గణపతి కింద పడి పొల్లి పొల్లి నవ్వడం మొదలెట్టాడు. అలా గట్టిగా నవ్వడంలో గణపతి కడుపులో ఉన్న చక్రం బయటపడిపోయింది. గభాలున దానిని శ్రీ మహావిష్ణువు పుచ్చేసుకున్నాడు. అందుకని మేనమామను ఆట పట్టించిన వాడు అని ఆయనకి ఆ పేరు ఉంది. కాబట్టి మనం వినాయకుడి దగ్గర గుంజీలు ఎందుకు తీస్తాం, మొట్టికాయలు ఎందుకు వేసుకుంటాం అన్నది కూడా తెలియకుండా ఈ రోజుల్లో వినాయక చవితి చేసేసుకుని ఆయనకి ఇష్టం కాబట్టి గుంజీలు తీయడం చేసేస్తున్నాం అనుకుంటారు. అది కాదు. విష్ణుమూర్తి వినాయకుడి పొట్టలో నుంచి తన చక్రాన్ని తీసుకోవడానికి ఏదో రకంగా అతన్ని ఏదో మభ్యపెట్టి ఎలాగో అలాగా ఆ చక్రాన్ని పొట్టలోంచి బయటకు తీసుకురావాలని ఆ రకంగా వినాయకుడి ఎదురుగుండా గుంజీలు తీస్తున్నట్టుగా చేసేసరికి ఆ వినాయకుడు నవ్వి నవ్వి దొర్లేసరికి ఆ పొట్టలోంచి చక్రం కాస్త బయటకు వచ్చేసింది. ఆ బయటకు వచ్చేసిన దాన్ని మహావిష్ణువు పుచ్చుకున్నాడనమాట. అందుకే ఆయన ఎదురుగుండా ఆ మహావిష్ణువుని గుర్తు చేస్తూ ఆనాటి సంగతిని గుర్తు చేస్తూ ఆయన దగ్గర మనం గుంజీలు తీయాలి. గుంజీలు తీయడం అంటే వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే 2 చెవులతోటి పట్టుకుంటారు. కుడి చెవి పైకి వచ్చి కుడి చెవితోటి ఎడం చేతితోటి కుడి చెవిని పట్టుకుంటారు. బాగానే ఉంది.
ఊరికే ఇలా కొంచెం కుట్టు 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 అని ఊరికే కాళ్ళు కూడా కొంచెం కిందకి వంగరు. అలా అనేసేసి 3 ముటికాయలు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కింద వరకు కూర్చోగలిగి మళ్ళీ లేచి ఆయన దగ్గర ఉండడాన్ని గుంజీలు తీయడం అంటారు. గుంజీ తీయడం అంటే ఏంటండి? మన శరీరంలోని మోకాళ్ళ మీద కూర్చుని కింద ఆసనం భూమికి ఆనకుండా పాదాల మీదే బరువంతా పెట్టి మళ్ళీ పాదాలతోటే వ్యవసాయం లేకుండా లేవగలగడం. ఎక్కడో మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళో, ముసలివాళ్ళో, లేకపోతే గర్భవతులో, చంటి పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళో ఉన్నారంటే వాళ్ళు అలా చేశారంటే బాగానే ఉంటుంది. వయసులో ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు కాలేజీలకు ఎడుతున్నారు, వాళ్ళు అన్ని పనులు చేయగలమంటూ ఉంటారు. కనీసం వినాయకుడి ముందు గుంజీలు తీయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వినాయకుడి గుడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 3 మొట్టికాయలు వేసుకోవడం, ఆ మొట్టికాయలు వేయడం కూడా ఆయన అలాగే వేసుకున్నారట విష్ణుమూర్తి. ఆయన కూడా తల మీద ఇలా ఇలా 3 సార్లు కొట్టుకున్నట్టుగాను 3, 4 సార్లు కొట్టుకోవడం, గుంజీలు తీయడం, కొట్టుకోవడం అలా చేశారు కాబట్టే ఆయన ఎదురుగుండా నీ మేనమామ చేశాడు అయ్యా, నువ్వు సంతోషించి నవ్వుకుని చక్కగా ఆనందంగా ఉన్నావు, అలాగే మేము చేస్తున్నాము అని చెప్పడం అన్నమాట ఆయనకి. అయితే తమిళనాట మనకి ఒక విచిత్రమైన వృత్తాంతం చెబుతూ ఉంటారు. అక్కడ అవ్వయ్యార్ అని ఒక వృద్ధురాలు ఒక ఆమె ఉండేదిట. అవ్వయ్యార్ గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవ్వయ్యార్ అనే ఆవిడ గణపతి ఉపాసన చేసేది. ఒకరోజు ఆవిడ వినాయకుడి పూజ చేస్తోంది. అప్పుడు చేరరాజు సుందరనాయనారు అనబడే ఒక నాయనారు వచ్చి, అవ్వా, మేము గుర్రాల మీద కైలాసం వెడుతున్నాం, నిన్ను కూడా తీసుకువెడతాం, వస్తావా అని అడిగారట. అప్పుడు ఆవిడ అందిట, నేను వినాయకుడి పూజ చేసుకుంటున్నాను, నాకు కైలాసం కన్నా వినాయకుడి పూజే ఎక్కువ, నేను రాను, మీరు వెళ్ళండి అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ పూజ అయిపోయింది. తర్వాత ఆవిడ అనుకుందిట, అయ్యో, వాళ్ళు కైలాసం తీసుకుని వెడతామంటే వెళ్లకుండా మానేశాను, వాళ్ళతో వెళ్ళినట్లయితే ఈ పాటికి చక్కగా శంకరుని కొలువులో ఉండేదాన్ని, ఇక్కడ ఉండిపోయాను అని అనుకుందిట. ఈవిడ ఉపాసన చేసిన గణపతి ఉన్నాడు కదండి, ఆయన గభాలను వచ్చి ఒక గీంకారం చేసి తొండంతో ఆవిడని చుట్టు పట్టుకుని ఇక్కడి నుంచి తొండం ఎత్తి ఆవిడని కైలాసంలో కూర్చోబెట్టాడు. అప్పటికింకా చేరరాజు సుందరమూర్తి కైలాసం చేరలేదు. అవ్వ అక్కడికి చేరిపోయింది. పాపం ఆవిడికి మోకాళ్ళ నొప్పులు. ఆవిడ తాను రోజూ పూజ చేసే శంకరుడే కదా, కొత్తదనం ఏముందని కాళ్ళు జాపుకొని కూర్చుందిట. ఇది చూసిన పార్వతీదేవికి కొంచెం బాధేసింది. లోకపూజితుడైన మా ఆయన ముందు ఈ అవ్వ ఇలా కాళ్ళు చాపుకు కూర్చుందేమిటి అనుకుని తన చెలికత్తెని పిలిచి ఆమె చెవిలో, ఈ అవ్వ కాళ్ళు అలా పెట్టుకోకూడదు, కాళ్ళను కాస్త పక్కకు పెట్టుకోమని ఈ అవ్వతో చెప్పు అని చెప్పి పంపించిందిట. అవ్వయ్యారు చక్కగా కాళ్ళు చాపుకుని శంకరునితో మాట్లాడుతోంది. శంకరుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఎంత ఆఫీసర్ అయినా అవ్వకి మనవడే కదండి. కాబట్టి ఈ చెలికత్త వెళ్ళి అవ్వయ్యారు చెవిలో, అమ్మ, కాళ్ళు కొంచెం అటు పక్కకి పెట్టుకోండి అని చెప్పిందిట. ఎందుకు అని అవ్వయ్యారు అడిగిందిట. అంటే ఎదురుగుండా స్వామి ఉన్నారు కదా, కాళ్ళు అలా పెడితే బాగుండదు అని చెప్పిందిట. అప్పుడు అవ్వయ్యారు అంది, అయితే శంకరులు లేని వైపుకు నువ్వే నా కాళ్ళను పెట్టు అంది. పోనీలే ముసలావిడ కదా అని చెలికత్త అవ్వయ్యారు కాళ్ళు పట్టుకుని ఇటు పక్కకు తిప్పిందిట. కాళ్ళు అటు తిరుగుతుంటే శివుడు కూడా అటు తిరిగిపోయాట. కాళ్ళను అటువైపు పెట్టి చిలకత్త ఇటు వచ్చేసరికి శివుడు అటున్నాడు. ఇదేమిటని చెలికత్త మళ్ళీ అవ్వయ్యారి దగ్గరికి వెళ్ళి అవ్వ కాళ్ళను మరోవైపుకు తిప్పింది. శివుడు కూడా ఆ వైపుకు వెళ్ళిపోయాట. కాసేపు అయిన తర్వాత శివుడు, ఏమిటి ఎంతసేపు నన్ను ఇలా తిప్పేస్తున్నావు అని అడిగాట. అంతటా శివుడున్నాడు అని అవ్వయ్యారు నమ్మింది. కాబట్టి ఆవిడ ఎటు కాళ్ళను పెడితే అటు శివుడు ఉంటున్నాడు. అటువంటి తల్లి అవ్వయ్యారు. ఇటువంటి స్థితిని పొందినవాడు గణపతి అని తమిళనాడులో ఎన్నో కథలున్నాయండి. కాబట్టి గణపతి పరమేశ్వరుడు ఎక్కడంటే అక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని మనకి ఈ అవ్వయ్యారు కథ ద్వారా తెలిసింది కదండి. అంతటా భగవంతుడు ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఆ చిత్రపటాలను పెట్టుకున్న, మూర్తులను పెట్టుకున్న అటువైపు కాళ్ళు పెట్టుకోకుండా పడుకునేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్కిరి అంటారు కదండి. ఎక్కడ పడితే అక్కడ ఆయన ఉంటాడు. అందుకనే మన కాళ్ళతోటి ఏది పడితే అది తన్నకూడదు, ఏది పడితే దానిని తోసేయకూడదు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది చూడండి, ఈ రైళ్లలోనూ అక్కడ ఎక్కినప్పుడు సూట్ కేసులు అవి ఏం చేస్తూ ఉంటారంటే కిందకి తోసి వంగుని పెట్టలేకపోవడమో మరి లేకపోతే ఎందుకు వంగోవాలి అనుకుంటారో కాళ్ళతోటి లోపలికి తోసేస్తూ ఉంటారు. అందులో బట్టలు ఉంటాయి కదండి, ఏవి పెట్టుకోకపోయినా, వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఏవీ పెట్టకపోయినా కేవలం వస్త్రాలైనా ఉంటాయి.
ఆ వస్త్రాల మీద దేవతలు ఉంటారండి. మనం ఉతికారేసిన వస్త్రాల మీద దేవతలు ఉంటారు. అందుకనే మనం కట్టుకునేటప్పుడు శ్రద్ధగా కట్టుకోవాలి. తిరగేసి కట్టుకోవడాలు అవి చేయకుండా శుభ్రంగా మడత పెడతాం. ఎందుకని? దేవతలు వాళ్ళు ఉంటారు ఆ వస్త్రాల మీద. వాటిని తన్నకూడదు. కొత్త వస్త్రాలనే కాదు, ఉతికారేసిన ప్రతి వస్త్రం మీద దేవతలు ఉంటూ ఉంటారు. అందుకనే మనం ఏం చేసినా కూడా, ఎక్కడున్నా కూడా భగవంతుడు ఉంటాడు. తినే వస్తువులు భగవంతుడు ఉంటాడు. పళ్ళు, కూరగాయలు ఇవన్నీ ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు పడేయడం, పైనుంచి కిందకి విసిరేస్తూ ఉంటారు కొంతమంది. అది చాలా తప్పు. అలాగే నీళ్లు, బకెట్లలో నీళ్లు ఉంటాయి. బాత్రూంలో కాలుతోటి ఆ బకెట్ని పక్కకు దోసేస్తారు. వాడు మొహం కడిగేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ నీళ్లలోనూ భగవంతుడు ఉన్నారు. గంగాదేవి అంటూ ఉంటాం కదండి. మరి అటువంటప్పుడు మనం చేసే ప్రతి పనిని 2 చేతులు ఇచ్చాడు భగవంతుడు. అందులో కుడి చేతిని ఎక్కువ ఉపయోగించమన్నాడు. కాబట్టి ఏ పని చేసినా, ఎక్కడ ఏ వస్తువులో అయినా భగవంతుడిని చూసుకుంటూ, ఏ ప్రాణిలోనైనా భగవంతుడిని చూసుకుంటూ మనం ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, సర్వాంతర్యామి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని చెప్పి తమిళనాడులో ఈ అవ్వయ్యార్ కథని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా విన్నాం కాబట్టి ఇక ముందు నుంచి ప్రతి వస్తువుని మనం ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవడం తెలుసుకుందాం. కాబట్టి ఒక ఆయన సమస్త వాజ్మయాన్ని చదివేశాడండి. కావ్యాలన్నింటినీ చదివేశాడు. పురాణాలన్నింటినీ కూడా చదివేశాడు. చదివిన తర్వాత ఆయనకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చిందిట. అయ్యో, నేను వీటన్నిటినీ చదివేశాను. పాపం సరస్వతీదేవి కోశాగారం ఖాళీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సరస్వతీదేవి దగ్గర కావ్యాలు ఏమీ లేవు అనుకుని తన ఉపాసనా బలంతో ఒకసారి అమ్మవారికి క్షమాపణ చెబుదామని అమ్మవారి కోశాగారంలోకి వెళ్ళి తొంగి చూశాట. తను ఎన్ని చదివాడో దానికి 1,000,000 రెట్ల వాక్యాలు, పురాణాలు ఇంకా ఆవిడ కోశాగారంలో పడున్నాయట. అమ్మవారి కోసం ఎప్పుడూ నిండే ఉంటుంది. ఆయన ఎంత చదివినట్టు? అలాగే వినాయకుడి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆయన గొప్పతనం అటువంటిది. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మం అండి. ఏదైనా ఇవ్వగలడు. చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. చవితి తిథి నాడు ఎవరైనా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వాళ్ళు ఎంతో ప్రయోజనాన్ని పొందుతారు. చూడండి, మనకి అమావాస్య వెళ్ళాక ఒక చవితి, పౌర్ణమి వెళ్ళాక ఒక చవితి వస్తాయి. 2 చవితుల నాడు కూడా మనం వినాయకుడిని ఆరాధన చేసుకుని ఆ రోజు కుదిరితే 11 ఉండ్రాళ్ళు కూడా చేసి ఆయనకి నైవేద్యం పెట్టి చక్కగా ఆయన్ని పూజ చేసుకుంటే ఎంతో సంతోషిస్తాడు. ఆ గరిక కూడా చూడండి, వినాయకుడికి పెట్టేది మనకు దొరుకుతూ ఉంటుంది. ఈ మధ్య అన్ని చోట్లలో పువ్వులు అమ్మేవాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఆ గరికతోటి ఆయన గనక పూజ చేసినట్టయితే చక్కగా మనకి కావాల్సినవన్నీ చేస్తాడు. అదీగాక మనకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేటట్టుగా ఆయన చేస్తాడు. ఆయన పూజ చేసినప్పుడు మనం ఎలాగ ఆయనను పూజ చేసినందువల్ల మనం ఎంతటి ప్రయోజనాన్ని పొందుతామో ఒక శ్లోకంలా రాశారు, తెలుసా అండి? విద్యార్థి యగువాడు విద్యను చెందు, ద్రవ్యార్థి యౌనతుడు ద్రవ్యంబు చెందు, కన్యార్థి యౌవాడు కన్యను పెండ్లాడు, పుత్రార్థి యగువాడు పుత్రు పొందు, భోగార్థి యగువాడు భోగములను పొందు, మోక్షార్థి యగువాడు ముక్తి నొందు, రాజ్యార్థి యగువాడు రాజ్యమార్జించు, యశవృద్ధి యౌనతుడు యశముబడయు, రుగ్ముడై కుందునట్టివాడు ఆరోగ్యమెందు, రుణభరక్రాంతుడొందును రుణ విముక్తి, గొప్ప ఇక్కట్టులందు గగ్గోలు పడెడువాడు నిర్వృత్తి చెందును వాస్తవంబు అంటారు. అందుకే రుణ విమోచక గణపతి శ్లోకం ఒకటి ఉంటుంది మనకి, లలితా సహస్ర పుస్తకంలో ఉంటుంది. అదొకటి, సంకటనాశక వినాయక స్తోత్రం అని ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ 2 కూడా చదువుకుంటే ప్రతి నిత్యం, అసలు పిల్లలకి కూడా చూడండి, మనం ఏదైనా శ్లోకాలు చెప్పేటప్పుడు వాడికి వచ్చి రాని మాటలు వస్తూ ఉంటాయి కొంచెం కొంచెంగా. అప్పుడు ఏం చేస్తాం? శుక్లాం వరధరం విష్ణు అని ఇదే నేర్పిస్తాం మనం. ఓం గం గణాధిపతియే నమః అంటూ. ఎందుకని నేర్పిస్తాం? ఆ వినాయకుడి పూజ చేసుకుంటే వీడికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా జీవితం అంతా ఎంతో సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్పి ఆ వినాయకుడి పూజ మనం చేయిస్తూ ఉంటాం. వినాయకుడికి చెప్పేటటువంటి శ్లోకాలన్నీ కూడా పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం. ద్వాదశ నామాలు ఉంటాయి కదండి ఆయనవి. ప్రథమం వక్రతుండంచ అని ఉంటుంది. అవి కూడా నేర్పిస్తే ఆ పిల్లలకి చిన్నప్పుడు నేర్పించినవండి
ఆ మనస్సులో ఆ మైండ్లో అలా ఉండిపోయి ఇంక ఎప్పటికీ మర్చిపోనట్టుగా ఉంటారు. కాబట్టి అందుకే చిన్నప్పుడే అన్నీ ఈ దేవుడికి సంబంధించిన చిన్న చిన్న శ్లోకాలు నేర్పించేయాలి. ఎప్పుడో పెద్ద అయ్యాక చదువుకుంటారులే ఇద్దరు, ఇప్పటి నుంచి ఎందుకు వాళ్ళకి, రిటైర్ అయ్యాక చేసుకోవాల్సిన పనులు ఇప్పటి నుంచి ఎందుకు అనేటటువంటి విషయాలు మనం అనుకోకూడదు. కాబట్టి ఈ రకంగా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా పరమభక్తితో ఆ స్వామికి నమస్కారం చేస్తే ఎవరు కోరుకున్నది వారికి ఆ స్వామి అనుగ్రహిస్తాడు. పెద్ద పెద్ద పూజలే చేయాలని ఏం లేదు. విద్యార్థికి విద్య వస్తుంది, ద్రవ్యార్థికి అంటే సం వా వ్యవ వాణిజ్యం చేసే వాళ్ళకి ద్రవ్యం వస్తుంది, కన్యార్థికి కన్య దొరుకుతుంది, పుత్రార్థికి పుత్రుడు పుడతాడు, భోగార్థి అయిన వాడికి భోగాలు కలుగుతాయి, మోక్షార్థికి మోక్షం కలుగుతుంది, రాజ్యార్థికి రాజ్యం కలుగుతుంది, కీర్తి కావాలనుకున్న వాడికి కీర్తి వస్తుంది, ఆరోగ్యం కుదట పడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది, రుణభారంతో ఉన్నవాడికి రుణం తొలుగుతుంది, ఇక్కట్లలో అంటే కష్టాలలో ఉన్నవాడికి కష్టాలు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత, గణపతి యొక్క అనుగ్రహం చేత, గణపతి కథను చదవడం చేత, వినడం చేత సమస్త శుభాలు సమకూరుతాయని పెద్దలు మనకి ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఈ గజానన స్వరూపం అంత గొప్ప స్వరూపం. అందుకనే ఏ పండగ చేసుకున్నా ఏం చేసుకోకపోయినా ముఖ్యంగా అందరూ కూడా వినాయక చవితి చేసేసుకుంటూ ఉంటారు. ఎందుకని? వినాయక చవితి చేసుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా చూడండి, మొట్టమొదట పసుపు వినాయకుడిని చేసి పూజ చేస్తాం. ఇంట్లో శ్రావణ శుక్రవారాలు చేయనివ్వండి, చిన్న చిన్న నోములు చేయనివ్వండి, ఏం చేయనివ్వండి, ముందు పసుపు గణపతికి చేసి పూజ చేసిన తర్వాతే అసలు పూజ మొదలెడతాం. కాబట్టి ఈ మహాగణాధిపతిని మనం గనక పూజిస్తే ఎటువంటి విఘ్నాలైనా పోతాయి. కాబట్టి వినాయకుడిని మనం పూజ చేయడం ఎంతో అవసరమైనటువంటిది. అందుకని ఈ శివపురాణం అంతర్గతంగా మనం వినాయకుడి చరిత్ర తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి చవితికి మనం వినగలిగితే చక్కగా ఈ వినాయక చరిత్ర విని ఆ తర్వాత వీలైనంత మటికి ఆ వినాయకుడి అష్టోత్తరం, తర్వాత రుణ విమోచక వినాయక స్తోత్రం, సంకటహరణ వినాయక స్తోత్రం ఇవన్నీ ఉన్నాయి. అవి ఒక్కసారి మనస్ఫూర్తిగా చదువుకుని 2-3 సార్లు అలా చదువుకుంటే మీరు ఎంత వయసులో ఉన్నప్పటికీ కూడా దృష్టంతా దాని మీద పెట్టుకుని చక్కగా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో కనుక నేర్చుకున్నారనుకోండి, మీకు కూడా 2-3 రోజుల్లో వాళ్ళు ఎంత వయసులో ఉండనివ్వండి, ఎన్ని పనుల హడావిడిలో ఉండనివ్వండి, మనసులో అదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లు కూడా వచ్చాయి. మనం ఒకవేళ ఏ బస్సులోనో లేకపోతే క్యాబులు ఉన్నాయనుకోండి, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు క్యాబుల్లో వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి టైము ఖాళీగా ఉంటుంది. ఏ ఫోన్లో పిచ్చి పిచ్చి యూట్యూబ్లో పిచ్చి పిచ్చివన్నీ చూస్తూ ఉండడం కాకుండా, ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ అని కూడా వచ్చేసాయి కదా, చెవిలో పెట్టుకుని పక్కవాడికి డిస్టర్బెన్స్ లేకుండా ఈ వినాయకుడికి సంబంధించిన ఈ శ్లోకాలు కనుక వింటూ ఉంటే ఒక 10 రోజులు వరుసగా విన్నారనుకోండి, మనకి నోటికి మనసులో అదే హద్దుకుపోయి నోటికి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం వాటిని చక్కగా చదువుకుని ఆ వినాయకుడి పూజ చేసుకుని మన విఘ్నాలన్నీ తొలగి మన కార్యక్రమాలన్నీ సఫలం అవ్వాలని ఆ వినాయకుడి ప్రార్థన చేసుకుంటూ రేపు మనం శివమహాపురాణం అంతర్గతంగా కాలభైరవుడి గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.